ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే సాటర్డే వ్లాగ్ అనమాట. నిన్న నేనేమేమి పనులు చేశానో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈలోపు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది చాలా వరకు రీచ్ అవుతుంది. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను నిన్న సాటర్డే రోజు 5:20కి అలా లెగిసాను అనమాట. లెగంగానే వెదర్ అయితే ఇలా ఉంది. అలాగే నేను లేచిన వెంటనే కాఫీ తాగటం అలవాటు కాబట్టి పాల మీద ఉన్న మీగడ తీసేసి స్టోర్ చేసేసాను. అలాగే కూర ఏం చేయాలో తెలియక సింపుల్గా ఇలా లెమన్ రైస్ అనేది చేసేసానండి. అలాగే ఈ లెమన్ రైస్ టిఫిన్లోకి అలాగే లంచ్లోకి అనమాట ఒకే ఐటెం ఉంటుందని చెప్పేసి ఇలా చేసేసాను అనమాట. ఇలా నిమ్మకాయల్ని పిండేసేసుకొని మనం దాంట్లో పచ్చిమిరపకాయలు హాఫ్గా కట్ చేసేసుకొని మనం పక్కన పెట్టేసుకొని ఒక 2-3 అవర్స్ నిమ్మకాయల్లో పచ్చిమిరపకాయలని సోక్ చేస్తే పుల్లగా టేస్ట్గా బాగుంటుంది అనమాట. అలాగే నేను బియ్యం కూడా కడిగి పక్కన పెట్టేసేసానండి. మనం ఈజీగా పిల్లల టైంకి ఈజీగా అయిపోతుంది అనమాట పులిహార. అలాగే మా హస్బెండ్ వచ్చేసరికి దీపారాజన అవి చేసేసి వెళ్ళిపోయారు. నేనేమో అన్నం గ్యాస్ మీద పెట్టేసి వండేసేసాను. ఎందుకంటే చల్లారితే కదా కలిపేదే, అందుకని చెప్పేసి అన్నం అనేది పెందలాడి వండేసాను. పైగా సాటర్డే రోజు మేము ఒక పూటే కాబట్టి తినేది ఈజీగా ఈ పులిహార అనేది చేశానన్నమాట. ఈ పులిహారని ఈజీగా చాలా టేస్టీగా చేయొచ్చు. చేయొచ్చండి. ఇక్కడ నేను అన్నం వండేసి పక్కన పెట్టేసాను చల్లారిపోవాలని చెప్పేసి. అలాగే తాలింపు కూడా నేను వేసేసుకొని పక్కన పెడుతున్నానండి. ఒక కళాయి పెట్టుకొని కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్గా అనిపిస్తుంది అనమాట. నూనె వేసుకొని కొంచెం శనక్కాయ గుళ్ళు వేసుకున్నాను. అవి వేగిన తర్వాత మనము దీంట్లో జీలకర్ర, అలాగే తాలింపు గింజలు, అలాగే ఎండుమిరపకాయలు, ఇంకా కరివేపాకు అన్నీ వేసుకొని తాలింపు వేసుకొని పక్కన పెట్టుకుంటే చల్లారుతుంది అనమాట. అందుకని ఇవన్నీ నేను తాలింపు వేసేసానండి. అన్నం ఉడకంగానే తాలింపు వేసేసి పక్కన పెట్టేసుకున్నా. తర్వాత మొత్తం మా పాపది ఫ్రెష్ మొత్తం అయిపోయిన తర్వాత ఈ పులిహార కలిపాను. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరిందండి. సింపుల్గా చేసేసుకోవచ్చు. మనం కూర ఏం చేయాలో తెలియనప్పుడు కూడా ఈ పులిహార చేసేసుకోవచ్చు. 2 నిమ్మకాయలు ఉంటే చాలు. ఇక్కడ నేను శనక్కాయ పప్పులు, ఎండుమిరపకాయలు, జీలకర్ర వేసేసాను. అలాగే ఇప్పుడు తాలింపు గింజలు వేసేసి వేయించేస్తున్నాను అనమాట. మనం ఒక్కొక్క ఐటెం సపరేట్గా వేయించుకోవటం వల్ల ఏంటంటే ఏది ఎంత క్వాంటిటీలో వేగిద్దో మనకి అర్థమైద్ది అనమాట. దానివల్ల ఏంటంటే ఇప్పుడు శనక్కాయ పప్పులు టైం ఎక్కువ తీసుకుండిద్ది వేగటానికి. అందుకని చెప్పి అవి ముందే వేయించుకొని అలా పక్కన పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనండి. ఇక్కడ నేను కరివేపాకు కూడా తాలింపు వేసేస్తున్నాను. అలాగే పులిహారలో ఇంగు యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉండిద్ది. ఇక్కడ ఇంగు లేకపోయేసరికి సర్లే అని చెప్పి వేసేసాను. ఇంగు అయితే ఇంకా టేస్టీగా ఉండిద్ది అనమాట. ఇక్కడ నేను తాలింపు వేసేసి పక్కన పెట్టేశాను. అలాగే అన్నం ఉడికిందాన్ని పక్కన పెట్టాను కదండి, అది గిన్నెలో పెట్టేస్తున్నాను అనమాట. సాయంత్రం చల్లారిపోవాలని చెప్పి ఇలా గిన్నెలో పెట్టేసి పక్కన పెడుతున్నాను. మా పాపకి లంచ్లో పులిహార ఒక్కటే కాకుండా పెరుగన్నం కూడా పెడుతున్నానండి కొంచెం. ఎందుకంటే తనకి మళ్ళీ వేడి చేసిద్దామని కొంచెం ఒక 2 ముద్దలు వచ్చేటట్టు పెరుగన్నం కూడా కలిపి పెడదామని అన్నం పక్కన పెట్టాను అనమాట. అలాగే మార్నింగ్ టిఫిన్ కింద కూడా పులిహారే, మధ్యాహ్నం లంచ్లోకి ఇంకా కర్రీ లేకుండా పులిహార అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇలా అన్నం మా పాపది కొంచెం అన్నం పక్కన పెట్టేసి ప్లేట్లో పెట్టేశాను. అది కూడా చల్లారిద్దని చెప్పేసి ఇలా రెండు ఫ్యాన్ కింద పెట్టేసేసాను అనమాట. అన్నం చల్లారిపోతే మనకి ఈజీగా కలుపుకోవటానికి ఉండిద్ది, అన్నం అనేది స్మెల్ రాకుండా ఉండిద్దని ఇలా 2 ప్లేట్లో అన్నము, గిన్నెలో అన్నం కలిపి పక్కన పెట్టేశానండి. అలాగే మా పాపను రెడీ చేసిన తర్వాత ఈ పులిహార అనేది కలిపేస్తున్నాను అనమాట. ఇక్కడ చూసారు కదండి, మనం కొంచెం నూనెలో పసుపు వేసుకొని కలిపేసుకుంటే సరిపోయింది. కలిపిన అన్నంలో మనం ఏమైతే తాలింపు వేసామో అవన్నీ కలిపి యాడ్ చేసుకోవాలి. ముందు మనం పసుపు కలిపిన తర్వాత మనం నిమ్మరసం పక్కన పెట్టుకున్నాం కదండి, పచ్చిమిరకాయలు, సాల్ట్ వేసిన నిమ్మరసాన్ని ఇప్పుడు దీంట్లో నేనైతే కరెక్ట్గా 2 నిమ్మకాయలు అంటే రసం ఉన్న నిమ్మకాయలను పిండానండి. కరెక్ట్గా అన్నంలోకి సరిపోయింది. నేను టేస్ట్ కూడా చూడలేదు, ఎందుకంటే శనివారం పూట అన్నం ఒక్కసారే కాబట్టి తినేది ఇంకా అని చెప్పేసి అన్నం మెతుకు కూడా నోట్లో పెట్టుకోకుండానే 2 నిమ్మకాయలు కరెక్ట్గా సరిపోతాయని చెప్పేసి వేసాను అనమాట. పర్ఫెక్ట్గా సరిపోయింది. నిమ్మకాయ పులుపు కానీ ఉప్పు అయితే కొంచెం యాడ్ చేయాల్సి వస్తే యాడ్ చేశాను, మా పాప చెప్పింది. ఇంకా ఉప్పు వరకు యాడ్ చేశాను అనమాట. నిమ్మకాయలు కలిపేసేసాను. ఇలా మనం నిమ్మకాయ రసం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. మనం చేత్తో కాకుండా ఇలా గరిటెతో పైన కలిపితే వాసన అనేది రాదనమాట అన్నం అనేది. ఇలా
తర్వాత మనం ఏదైతే తాలింపు వేసుకున్నామో వాటిని వేసేసుకొని అవి కూడా మనం పైన కలుపుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదండి, అన్ని రకాలు యాడ్ చేయడం వల్ల పులిహార ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో అలాగే అంతే టేస్టీగా ఉంటుందన్నమాట. మీలో ఎంతమందికి నిమ్మకాయ పులిహార ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. ఇక్కడ మా పాపకి టేస్ట్ చూపిద్దామని రమ్మన్నాను. కలిపేసిన తర్వాత తనకి టేస్ట్ చూపించాను. బాగుంది మమ్మీ, కొంచెం ఉప్పు అంటే ఉప్పు యాడ్ చేశాను అనమాట. ఇలా కలిపేసేసి తను టిఫిన్ తింటానంటే తనకు కూడా ప్లేట్లో పెట్టించేసాను. ఇక్కడ అక్కడక్కడ ఒక్కొక్క నిమ్మకాయ గింజ తగులుతుంటే పక్కన పడేసాను అనమాట. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మనకి కూరలు ఏమైనా చేయాలి అన్నప్పుడు ఏమి తోచినప్పుడు మాత్రం ఇలా చేసేసుకోవచ్చు. నాకు అందుకే ఎక్కువ శాతం ముందు రోజే అడుగుతాను. ఒకవేళ అడగకపోతే మాత్రం ఇలా సింపుల్గా ఏమైనా ఐటమ్స్ ఉంటాయి ఏమైనా చేస్తాను అనమాట. ఇలా పులిహార చేసేసానండి. ఉప్పు తగ్గిందంటే ఉప్పు యాడ్ చేసేసాను. కలిపేసేసి పాపకి ప్లేట్లో పెట్టించాను. తను తింటా ఉంది. ఈలోపు నేను లంచ్ బాక్స్ అయి ప్రిపేర్ చేసేసాను. నిమ్మకాయ పులిహార అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా సింపుల్గా చేసుకునే ప్రాసెస్ అయితే ఇది. కొంతమంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేస్తారు. నేను చేసే పద్ధతి అయితే ఇదే అన్నమాట. ఇంకా నేను మొత్తం పైన కలిపేసేసి మా పాపకి పెట్టించాను అనమాట. ప్లేట్లో తను తింటూ ఉంది. తనకి నేను లంచ్ బాక్స్ అనేది ప్రిపేర్ చేశానండి. సాటర్డే రోజు స్నాక్స్ ఫ్రూట్స్ అవి ఏమీ లేక నేను ముందు రోజు ఫ్లిప్కార్ట్లో బుక్ చేసిన క్రీమ్ బిస్కెట్లు అయ్యే ఉంటే అవే తీసుకెళ్ళింది. కానీ స్కూల్లో టీచర్స్ ఊరుకోవట్లేదు కదా, మరి ఏమన్నారో ఏంటో నేనైతే అడగలేదు. ఇలా మా పాపకి ఒక దాంట్లో పులిహార, అలాగే ఒక దాంట్లో పెరుగు, ఒక దాంట్లో ఈ చిప్స్, అలాగే ఒక క్రీమ్ బిస్కెట్లు 2 క్రీమ్ బిస్కెట్లు తీసుకెళ్ళిందండి. మ్యాక్సిమం ఇవి పెట్టమన్నమాట స్నాక్స్ కింద. ఎప్పుడన్నా ఒకసారి తను కావాలంటే తప్ప కొనము. మ్యాక్సిమం ఫ్రూట్స్ అవి పెడతాను, లేకపోతే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెడతాను అనమాట. తన లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసి పాపని స్కూల్ దగ్గర దించేసానండి. ఇదేనండి నేను మార్నింగ్ 5 దగ్గర నుంచి 8 దాకా చేసిన పనులు. వీడియో నచ్చినట్టయితే లైక్